రోల్స్ రాయ్స్ ఈ పేరులోనే కాదు, ఈ కంపెనీ తయారు చేసే కార్లలో కూడా రాజసం ఉట్టిపడుతుంది. ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరియస్ కార్స్ అంటే ముందు గుర్తొచ్చేది ఈ కారే. డిజైనింగ్ లో కానీ ఫీచర్స్ లో కానీ ఈ కార్ను మించిన కార్ లేదు. అన్ని కార్ కంపెనీలు సంవత్సరానికి కొన్ని లక్షల కార్లను రిలీజ్ చేస్తుంటే ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ మాత్రం కొన్ని వేల కార్లను మాత్రమే తయారు చేస్తుంది. అలాగే ఈ కంపెనీ ఏదైనా ఒక కార్ని రిలీజ్ చేస్తుంటే అది పెద్ద ట్రెండ్ అయిపోతుంది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్లను కొంటూ ఉంటారు. మరి ఈ కార్ ప్రైస్ ఇంత ఉంది అంటే దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎందుకింత ప్రైస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిగిలిన అన్ని కంపెనీలు ముందుగానే రకరకాల మోడల్ కార్స్ ని తయారు చేస్తాయి. వాటిలో మనకు నచ్చింది కొనుక్కుంటాం. కానీ రోల్స్ రాయ్స్ లో అలా కాదు. కేవలం మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే కార్ని తయారు చేయడం మొదలు పెడతారు. దీనివల్ల మనకి కావలసినట్టుగా కార్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. డిజైన్లో కానీ, కలర్లో కానీ, ఫీచర్స్లో కానీ ప్రతి చిన్న డీటెయిల్స్ని మనకు నచ్చినట్టుగా తయారు చేయించుకోవచ్చు. అందుకే ఈ కార్ ప్రైస్కి ఒక లిమిట్ అంటూ ఏమీ లేదు. అలాగే ఈ కార్కి బేసిక్ ప్రైస్ అంటూ కూడా ఏమీ ఉండదు. ప్రతి కస్టమర్ యొక్క ఇష్టానికి తగ్గట్టుగా ఈ కార్ని తయారు చేస్తారు కాబట్టి ప్రైస్ మారిపోతూ ఉంటుంది. అయితే ముందుగా ఈ కార్లో చెప్పుకోవాల్సింది కలర్ గురించి. మిగిలిన కార్ కంపెనీలు ఏదైనా కార్ రిలీజ్ చేసినప్పుడు 6 or 7 కలర్స్ వేరియంట్స్ లో కార్ ని రిలీజ్ చేస్తాయి. కానీ రోల్స్ రాయ్స్ దగ్గర ఏకంగా 44,000 రకాలకు పైగా కలర్స్ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన కలర్ ని ఎంచుకోవచ్చు. కలర్ ని బట్టి కార్ ప్రైస్ మారుతుంది. మీరు ఎనిమల్ మూవీలో చూసుంటారు. హీరో ఒక మార్క్ ని చూపించి ఆ కలర్ లో రోల్స్ రాయ్స్ కార్ కావాలని అడుగుతాడు. అలా కొంతమంది వాళ్ళ కుక్క ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లో కార్ ని డిజైన్ చేయించుకుంటారు. ఒకవేళ ఈ 44,000 కలర్స్ కాకుండా మీరు ఏదైనా ఒక కొత్త కలర్ ని చూపించినా సరే ఆ కలర్ లో కూడా కార్ ని డిజైన్ చేస్తారు. అలాగే ఈ కలర్ ని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఎగ్జాక్ట్ గా అదే కలర్ నచ్చి ఆ కలర్ లో కార్ తయారు చేయించుకోవాలనుకుంటే మిమ్మల్ని పర్మిషన్ అడిగి అప్పుడే చేస్తారు. ఒక కస్టమర్ అయితే ఆ కార్ కి వేసే కలర్ లో డైమండ్స్ ని పౌడర్ చేసి ఆ కలర్ లో కలపమని అడిగాడు. అతను అడిగినట్టుగానే కంపెనీ వాళ్ళు 1000 వజ్రాలను పౌడర్ లా చేసి పెయింట్ లో కలిపి ఆ కార్ కు వేశారు. కార్ కి పెయింటింగ్ వేసిన తర్వాత అద్దంలా మెరవడం కోసం ప్రైమర్, బేస్ కోట్, కలర్, షైనింగ్ అండ్ ఫినిషింగ్ ఇలా కనీసం 7 లేయర్ల పెయింటింగ్ వేస్తారు. కొన్ని మోడల్స్ కి అయితే 21 లేయర్స్ పెయింట్ కూడా వేస్తారు. జస్ట్ కార్ పెయింటింగ్ కే సుమారుగా 50 కిలోల పెయింట్ అవసరం అవుతుందట. అలాగే పెయింటింగ్ వర్క్ పూర్తి అవ్వడానికి 7 రోజుల టైం పడుతుంది. అదే విధంగా ఈ కార్ మీద ఉండే డీటెయిల్డ్ పెయింటింగ్ వర్క్స్ అంటే లైన్స్ కానీ ఏదైనా డిజైన్స్ వంటివి కానీ వేయాలనుకుంటే దానికోసం ఎటువంటి మిషన్స్ యూజ్ చేయరు. అందుకోసం ఈ మొత్తం కంపెనీ అంతటికి ఒకే పర్సన్ ఉంటాడు. అతను మాత్రమే జస్ట్ ఫ్రీ హ్యాండ్ తో ఈ డిజైన్స్ వేస్తాడు. ఈ లైన్స్ అండ్ డిజైన్స్ వేయడానికి ఉడత వెంట్రుకలతో యూజ్ చేసిన బ్రష్ ని యూజ్ చేస్తారు. రోల్స్ రాయ్స్ కార్ కావాలంటే నార్మల్ గా షోరూమ్ కి వెళ్లి కొనుక్కోవడం ఉండదు. ముందు ఆర్డర్ ఇవ్వాలి. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే కార్ ని తయారు చేస్తారు. అది కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత 8 నుండి సంవత్సరం పాటు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన కంపెనీలలో కార్ మేకింగ్ అంతా కూడా రోబోట్ల ద్వారా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ రోల్స్ రాయ్స్ లో చాలా వరకు పనంతా కూడా మనుషులే చేస్తారు. అది కూడా కార్ లోని ప్రతి చిన్న పార్ట్ కస్టమర్ కి నచ్చేలా చేయాలి. ఈ విధంగా ప్రతి కార్ సుమారుగా 60 మంది స్కిల్డ్ వర్కర్స్ చేతులు దాటుతూ అంతా హ్యాండ్ మేడ్ ద్వారా కంప్లీట్ అవుతుంది. అందుకే దీనిని మిగిలిన కార్ల కన్నా ప్రత్యేకంగా భావిస్తారు. కేవలం మనుషులు తయారు చేస్తున్నందుకే ఈ కార్ అంత ప్రైస్ ఉంటుందా అంటే కాదు. ఈ కార్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అలాగే ఈ కార్ లో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. రోల్స్ రాయ్స్ కార్ లో ఉండే కొన్ని ఫీచర్స్ అండ్ స్పెషాలిటీస్ గురించి చెప్పాలంటే ముందుగా నాయిస్. మిగిలిన కార్లతో పోల్చితే రోల్స్ రాయ్స్ కార్ లోపల క్యాబిన్ నాయిస్ అంటే సౌండ్ అనేది అస్సలు ఉండదు. బయట ఉండే ట్రాఫిక్ నాయిస్ కూడా వినబడదు. జర్నీ చాలా స్మూత్ గా ఉంటుంది. ఆ సౌండ్ రాకుండా ఉండడం కోసం కార్ క్యాబిన్ చుట్టూ సుమారుగా 136 kgల ఎకోటిక్ ఇన్సులేషన్ ని ఏర్పాటు చేస్తారు. చివరికి ఈ కార్లకు వాడే టైర్లను కూడా ఫోమ్ తో ఫిల్ చేస్తారు. దీని వల్ల టైర్ల నుండి వచ్చే నాయిస్ 9 decibels వరకు తగ్గిపోతుంది. ఈ కార్ లోపల ఎంత సైలెంట్ గా ఉంటుందో చెప్పాలంటే మన ఇళ్లలో ఎనలాగ్ క్లాక్స్ ఉంటాయి కదా, మనం జాగ్రత్తగా వింటే ఆ క్లాక్ లోని నిడిల్ తిరుగుతున్నప్పుడు మనకు చిన్నగా సౌండ్ వినిపిస్తుంది. అలాంటి అనలాగ్ క్లాక్ ఒకటి రోల్స్ రాయ్స్ కార్ లో ఉందనుకోండి. ఇప్పుడు ఈ కార్ గంటకి 70 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నప్పుడు కూడా ఆ క్లాక్ లో నిడిల్ తిరుగుతున్నప్పుడు వచ్చే సౌండ్ మనకి వినిపిస్తుంది. అంటే లోపల ఎంత సైలెంట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కార్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే
కొంతమంది కార్ లోపల ఆర్ట్ ఉండాలనుకుంటారు. దానికోసం వాళ్లకు నచ్చినట్లుగా లోపల ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటారు. మరికొంతమంది అయితే వాళ్ళ DNA ప్రొఫైల్ని రిప్లికేట్ చేసే విధంగా గోల్డ్ ప్లేటెడ్ 3D ప్రింటింగ్ డిజైన్ చేయించుకుంటారు. కొన్ని కార్లలో అయితే ఇంటీరియర్ అంతా ఒరిజినల్ డైమండ్స్ తో డెకరేట్ చేయించుకుంటారు. అలాగే కార్కి ఉండే రూఫ్ టాప్ అయితే చూడడానికి అచ్చం రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. దానికోసం ఫైబర్ ఆప్టిక్ తో తయారు చేసిన లైట్స్ ని ఏర్పాటు చేస్తారు. కొంతమంది అయితే తూకచుక్కలు వెళ్తున్నట్లుగా పెట్టించుకుంటారు. ఇక లెదర్ వర్క్ కోసం అయితే ఎద్దు చర్మం నుంచి తీసిన లెదర్ ను వాడుతారు. అది కూడా ప్రపంచంలోనే బెస్ట్ లెదర్ ని వాడుతారు. దీనికోసం మంచు ఎక్కువగా ఉండే యూరోప్ కంట్రీస్ లో పెరిగిన ఎద్దుల చర్మం వాడుతారు. ఎందుకంటే ఈ ప్రాంతాలలో దోమలు, పురుగుల వంటివి తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆ లెదర్ మీద దోమలు, పురుగులు కుట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు వంటివి లేకుండా క్లీన్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అలా ఒక కార్ కి సుమారుగా 8 ఎద్దుల చర్మం అవసరం అవుతుందట. జస్ట్ కార్ లో లెదర్ వర్క్స్ చేయడానికి 2 వారాల సమయం పడుతుంది. అలాగే కార్ లోపల షాంపైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఒక రిఫ్రిజిరేటర్ కూడా ఉంటుంది. ఈ కార్ లో మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నార్మల్ గా కార్ వీల్స్ తిరుగుతున్నప్పుడు వీల్స్ తో పాటుగా వీల్ మీద ఉండే లోగో కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ రోల్స్ రాయ్స్ లో అలా కాదు. వీల్స్ తిరుగుతున్నా సరే లోగో మాత్రం అలాగే స్టేబుల్ గా ఉంటుంది. దీని వీల్స్ లో ఉండే గైరోస్కోపిక్ మెకానిజం వల్ల సెంటర్ లో క్యాప్ మీద ఉండే రోల్స్ రాయ్స్ లోగో మాత్రం ఎప్పుడు వర్టికల్ గానే ఉంటుంది. ఇక రోల్స్ రాయ్స్ కార్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ కార్ కి ముందుకు దూకుతున్నట్టుగా ఉండే ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దీనిని స్పిరిట్ ఆఫ్ ఎస్టసీ అంటారు. వీటిని కస్టమర్ అడిగిన దానిని బట్టి సిల్వర్ తో గానీ, ప్లాటినం తో గానీ, లేదా ఒక్కోసారి వజ్రాలతో పొదిగి మరీ చేస్తారు. ఇలా తయారు చేసిన మెటీరియల్ ని బట్టి జస్ట్ ఈ ఒక్క బొమ్మ విలువే 8 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత కాస్ట్ ఉంటుంది కాబట్టే మొదట్లో కొంతమంది దీనిని విరగొట్టి దొంగిలించడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇంప్రూవ్ చేసిన టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరు విరగొట్టలేరు, దొంగిలించలేరు కూడా. ఒకవేళ ఎవరైనా దీనిని దొంగిలించడానికి ట్రై చేసినా లేదా ఏదైనా యాక్సిడెంట్ కానీ జరిగినా వెంటనే ఇది కార్ కి ముందు ఉండే బోనెట్ లోకి ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది. సో దీనిని దొంగిలించడం అసాధ్యం. ఇలా చెప్పుకోవాలి గాని కార్ మొత్తం ఎన్నో ఫీచర్స్ అండ్ స్పెషాలిటీస్ ఉంటాయి. వీటితో పాటు ఈ రోల్స్ రాయ్స్ కార్లలో ఒక గొడుగు కూడా ఉంటుంది. ఇది కూడా ఒక వింతేనా అని అనుకోకండి. జస్ట్ ఒక గొడుగు విలువ 85,000 రూపాయల నుండి 2,55,000 రూపాయల వరకు ఉంటుంది. కేవలం ఇదే కాదు, రోల్స్ రాయ్స్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇలాగే ఉంటాయి. ఉదాహరణకి కాళ్ళ దగ్గర వేసుకునే ఫ్లోర్ మ్యాట్ ఉంటుంది కదా, దాని విలువ 85,000, కీరింగ్ 10,000 రూపాయలు, కార్ కవర్ 1,87,000. అంతెందుకు, అప్పుడప్పుడు కార్ని క్లీన్ చేయడానికి చిన్న టవల్స్, స్ప్రేలు ఉంటాయి కదా, అలాంటి కార్ కేర్ కిట్ ఒకటే 2,12,000 రూపాయలు ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ కార్ ఎందుకంత కాస్ట్ ఉంటుందో. రోల్స్ రాయ్స్ కార్ ఉంటే సరిపోదు, దాని మెయింటెనెన్స్ కి కూడా చాలా ఖర్చు అవుతుంది. జస్ట్ ఇంజన్ ఆయిల్ మార్చడానికి సుమారుగా 58,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. రెగ్యులర్ గా చేసే కార్ మెయింటెనెన్స్ కి అయితే 3 లక్షల నుండి 18 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మిగిలిన కార్ కంపెనీలకు కార్ అమ్మితే సరిపోతుంది. కానీ రోల్స్ రాయ్స్ కి అలా కాదు. ఆ కార్ కొన్నవారు ఎవరు కూడా ఆ కార్ ని డ్రైవ్ చేయరని, ఖచ్చితంగా డ్రైవర్ ఉంటారని తెలుసు. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కార్ కి డ్రైవింగ్ సరిగ్గా లేకపోతే ఎలా? అందుకే రోల్స్ రాయ్స్ కంపెనీ డ్రైవర్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా అందిస్తుంది. ఎవరైతే కస్టమర్ కార్ ని కొనుక్కున్నారో వాళ్ళ డ్రైవర్ ని ఇక్కడికి పంపిస్తే కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ లో భాగంగా కార్ డోర్ మీద ఫింగర్ ప్రింట్స్ పడకుండా డోర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, కార్ లోపల కూర్చున్న వాళ్ళ తల కూడా కదలనంత స్మూత్ గా బ్రేక్ ఎలా వేయాలి, డ్రైవింగ్ స్మూత్ గా ఉండడం కోసం మనం ముందున్న రోడ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, కార్ లో ఉండే ఓనర్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేర్పిస్తారు. ఇక రోల్స్ రాయ్స్ కంపెనీ కార్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎంత నమ్మకమైనవో చెప్పాలంటే ఈ కంపెనీ 1904 లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తయారు చేసిన కార్లలో 65% కార్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అంతెందుకు, అలెన్ షిఫ్ట్ అనే ఒక వ్యక్తి అయితే 1928 లో తయారైన ఒక రోల్స్ రాయ్స్ కార్ ని 77 సంవత్సరాలు యూజ్ చేశాడు. 2005 లో తను చనిపోయాడు, కానీ ఆ కార్ ఇంకా పనిచేస్తుంది. ఇదంతా కాదు, 1904 లో అంటే 120 సంవత్సరాల క్రితం రోల్స్ రాయ్స్ కంపెనీ తయారు చేసిన కార్ ఇప్పటికీ పనిచేస్తుందంటే ఈ కార్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే రోల్స్ రాయ్స్ కంపెనీ అన్ని కంపెనీల లాగా లక్షల్లో కార్లను ప్రొడ్యూస్ చేయదు, అమ్మదు కూడా. ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అందుకే ఈ కార్లకు అంత డిమాండ్. ఎగ్జాంపుల్ కి ఒక 2023వ సంవత్సరంలోనే టొయోటా కంపెనీ 1,12,30,000 కార్లను అమ్మింది. అదే మారుతి సుజుకి కంపెనీ 21
1 లక్షల కార్లను అమ్మింది. కానీ రోల్స్ రాయ్స్ కంపెనీ మాత్రం 2023 సంవత్సరంలో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా? కేవలం 6023. అయినా సరే కంపెనీ రిలీజ్ చేసే ఒక్కొక్క కార్ ఒక్కొక్క ట్రెండ్ ని క్రియేట్ చేస్తుంది. ఏ కొత్త మోడల్ ని తీసుకువచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్ ప్రైస్లు అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి 2017లో రోల్స్ రాయ్స్ స్క్రేప్ టైల్ ని రిలీజ్ చేసింది. ఈ కార్ ప్రైస్ 100 కోట్లు. 2021లో బోట్ టైల్ అనే మోడల్ ని రిలీజ్ చేసింది. దాని కాస్ట్ 234 కోట్లు. ఇప్పుడు త్వరలో డ్రాప్ టైల్ అనే మరొక మోడల్ ని తీసుకువస్తుంది. దాని ప్రైస్ 250 కోట్లు. మరి ఈ కార్లు ఇంత కాస్ట్ ఉన్నాయి కదా, ఎవరైనా కొంటారా అనుకోకండి. ఇంత కాస్ట్ ఉన్నా సరే ఈ మధ్య రోల్స్ రాయ్స్ కార్లు అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, అరబ్ కంట్రీస్ లో ఎక్కువ మంది ఈ కార్లను కొంటున్నారు. అయితే ఒక కార్ కొనడమే గగనం అనుకుంటే హసన్ అల్బోల్కియా అనే బ్రునై సుల్తాన్ దగ్గర 1 కాదు 2 కాదు ఏకంగా 600 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ రోల్స్ రాయ్స్ కార్లు ఉన్న వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రోల్స్ రాయ్స్ కార్ల గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.